వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. కొన్ని రాష్ట్రాల గవర్నర్ల తీరు వివాదాస్పదమవుతోంది. కర్ణాటక అసెంబ్లీలో గవర్నర్ గెహ్లాట్ పూర్తి స్పీచ్ చదవకుండానే వివాదానికి తెరలేపారు. జీరామ్జీ పథకానికి సంబంధించిన స్పీచ్లో ఉందనేది ఆయన అభ్యంతరం. ఇక తమిళనాడులో అసలు స్పీచ్ని పక్కన పెట్టారు గవర్నర్ రవి. మరోవైపు కేరళ గవర్నర్ విశ్వనాథ్ అయితే అసలు అసెంబ్లీకే రాకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇలా 3 రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్గా మారింది వ్యవహారం. ఇంతకీ రాజ్యాంగం ఏం చెబుతోంది? గతంలో సుప్రీం తీర్పులేంటి? గవర్నర్లు గందరగోళం. ఈ అంశంకు సంబంధించి స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, చాలా సందర్భాలు అటు కాంగ్రెస్ హయాంలో కానీ ఎన్డీఏ హయాంలో కానీ గవర్నర్ల తీరు వీటన్నిటిపై చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాగే ప్రధానంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటక గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్టుగా వివాదం మారుతున్న పరిస్థితుల్లో మనం చూసాం. 2023లోనే ఆల్రెడీ అటు తమిళనాడు ప్రభుత్వం, అంతకుముందు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కట్టుబడి గవర్నర్లు ఉండాలని చెప్పడం, ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. కానీ లేటెస్ట్గా గత వారం రోజులుగా ఈ 3 రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాల్లో ఎవరు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? స్పష్టంగా చెప్తున్నా, గవర్నర్ల మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. మనం చాలా లర్నర్గా చదువుకుని ఏదో చెప్పి ఆర్టికల్ 176, ఆర్టికల్ 163 రాజ్యాంగం ఎంత అనవసరం, చాలా అనవసరం. సర్కారీ కమిషన్ అని 40 సంవత్సరాల క్రితం దాదాపు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఏంటంటే గవర్నర్ పవర్స్ లిమిట్ చేశారు. తర్వాత మన కళ్ళెదురుగా చూసాం. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సాయి ఎంత హడావిడి చేస్తే, సుప్రీం కోర్టు ఎంత క్రిటిసైజ్ చేస్తే అవి రెసిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఏదో ఒక్క పెట్టి. అది మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా మీకు, వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారు గవర్నర్స్? అది కరెక్టా? ఒక పెళ్లిలో వాకౌట్ చేస్తే నాకేదో భోజనం పోవలేదు, కట్నం ఇవ్వలేదు, ఎంత అసహ్యంగా ఉంటుంది. వెనకాల మాట్లాడుకో. నువ్వు గవర్నర్గా ఉండి ముఖ్యమంత్రితో నువ్వు మాట్లాడవా? నువ్వు ఎందుకున్నావు అక్కడ? నేను ఎవరు ఉండబట్టున్నారు అక్కడ? మిగతా గవర్నర్లు ఎందుకు చక్కగా చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారు, అది బీజేపీ ప్రభుత్వం కాదు. తెలంగాణ గవర్నర్ ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం కాదు. హిమాచల్, జార్ఖండ్ ఆ గవర్నర్లు బీజేపీ ప్రభుత్వాలు కాదే, చక్కగా చేస్తున్నారు. ఏం లేదు, న్యూస్ పేపర్లో రారు, హడావిచ్చే. నేను ఒకటే అడుగుతున్నాను సతీష్ గారు, తప్పో ఒప్పో వాకౌట్ ఎందుకు చేస్తున్నావు? ఇల్లా ఇది రాజ్భవన్ ప్రజలు అగౌరవం కదా. నువ్వు ఎప్పుడూ చీఫ్ మినిస్టర్తో టచ్లో ఉండాలి, మాట్లాడుకోవాలి, సంబంధం మంచిగా చేసుకోవాలి. నీ డ్యూటీ ఇష్టం లేకపోతే ఎవరు చేయమంటున్నారు? మీరు ఏమైనా దేశానికి సేవ చేసి వచ్చారా ఈ గవర్నర్లు? మీ ముగ్గురు మాది ఫ్రీడమ్ ఫైటర్గా త్యాగం చేసుకోవాలి. మనం తలంచుకుని వినాలి పెద్దవాళ్ళని. రిటైర్డ్ బ్యూరోక్రాట్. నేను ఇంకా అసహ్యంగా చెప్తానికి నాకు ఇష్టం లేదు మీ ఛానల్ మీద. వాళ్ళు మంచి గవర్నర్లు ఉన్నారు, బీజేపీ గవర్నర్ మంచి పీపుల్ ఉన్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరు వాళ్ళని ఫాలో చేయట్లేదు. తర్వాత ఎందుకు ఇలాగే చేస్తున్నారు? ముగ్గురు వాకౌట్ చేసేటం నువ్వు మొదలు చెప్పొచ్చు కదా. నాకు చాలా ఇన్స్టెన్సెస్ తెలుసు. ఇలాగా ఇష్టం లేని ప్రభుత్వాలు ఇష్టం వచ్చి రాస్తే గవర్నర్ చక్కగా కవర్ చేసి కొంచెం ఇలా మార్చండి, నాకు ఇబ్బంది, నేను చెప్పలేనంటే మారుస్తారు. ముఖ్యమంత్రులు ఎంతో మార్చారు, అన్ని చోట్ల మారుస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తారు. కొంచెం అటుగా వెళ్ళిపోతుంది. మీరు మాట్లాడరా? ఎంత సీరియస్ గా ఆ గవర్నర్ తమిళనాడు వాకౌట్ చేస్తాడు. ఎంత పెద్ద ఒక మిలిటరీ లార్డ్ లాగా, ఒక డిక్టేటర్ లాగా, పాకిస్తాన్లో లాగా, చైనాలో లాగా. అదేంటిది ఆంబావ్? అదేంటి? ఎవరైనా ఏఎంకే గవర్నమెంట్ అవునే, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అవునే, లెఫ్ట్ గవర్నమెంట్ అవునే, తీరాకి ఏమవుతుంది? ఆఖరికి అవమానం ఎవరు పడుతున్నారు? సంస్థలు పడుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ పడుతున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ ఒక్కోటి వీళ్ళే కొట్టేస్తే ఎలాగా? దేనికి చేస్తున్నారు? ఈ పబ్లిసిటీ వల్ల ఏంటి? ఏ రాజకీయ పార్టీకి లాభం వస్తుంది? అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఇందాకేమన్నా రాజ్యాంగం ఇలాగన్నది, సుప్రీంకోర్టు అలాగన్నది, ఎంత కరెక్ట్. కానీ మీ డ్యూటీ మీకు ఉన్నది కదా, అడ్జస్ట్ చేసి వెళ్ళిపోవటానికి. లీడర్షిప్ అంటే ఏంటి? నాయకత్వం అంటే ఏంటి? అందరినీ కలిపి తీసుకెళ్ళాలి. తేడాలు ఉన్న చోట అవి తగాదాలు అవ్వకూడదు. డిస్ప్యూట్స్
అయిపోకూడదు, డిఫరెన్సెస్ డిస్ప్యూట్ అవ్వకూడదంట. రాయబారాలు చేసినప్పుడు డిప్లొమసీలో ఒక దేశంతో మనకి తేడాలు ఉన్నాయి, కానీ అది డిస్ప్యూట్ అయిపోకూడదు. డిస్ప్యూట్ అవ్వకుండా చూసుకుంటున్నాం చైనాతో, అమెరికాతో ఇప్పుడు. అందువల్ల ఇది చాలా నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరు ఎందుకు టాలరేట్ చేస్తున్నారు ఇది? ఇలా పైనుంచి ఎందుకు ఇది కట్టేయట్లేదు? ఈ దేశానికి మంచిది కాదు, అరాచకం తీసుకొచ్చే పరిస్థితి. ఇష్టం వచ్చిన గవర్నర్లు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అయితే ముఖ్యమంత్రులు మంచి నేనే వంటలేదే. ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, కోట్లు 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 ఖర్చు పెట్టేస్తారు, పెద్ద లారీలు పెడతారు. ఆఖరికి ఏ తీర్పు వస్తే నీకే ఆ సీన్ ఏంటి, ఆ వర్కౌట్ సీన్ ఏంటి? పిల్లలకి స్టూడెంట్స్కి అందరికి ఏం నేర్పుతున్నారు మీరు పెద్దలు? అదే నేను బాధపడేది. ఇలా చేసాడు ముఖ్యమంత్రి, అలా చేసాడు ముఖ్యమంత్రి. చెప్పాలి, డిస్కస్ చేసావా? ఓకే, నువ్వు పిలిచావా? మాట్లాడావా? ఎవరు మాట్లాడలేదే. నీకు తేడా ఉంటే వాళ్ళు కవర్ చేసి కొంచెం ఈ లాంగ్వేజ్ ఎందుకు చేయరు ముఖ్యమంత్రి? ఎందుకు చేయరు? నువ్వేం మాట్లాడుకుంటా వర్కౌట్ చేస్తావా? చెప్పండి మీరు సతీష్ గారు, అది కరెక్టా? సార్ అంతే సత్యం గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? ఆర్టికల్ 176 ప్రకారం ఒక ఏడాది ప్రారంభంలో, అలాగే ఖచ్చితంగా అసెంబ్లీలో ఉభయ సభలు, అంటే అక్కడ ఒక శాసన మండలి ఉంటే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడాలి అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం ఒకటి. రెండోది, సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి 2 సెషన్స్ని 2 సభల్ని సమావేశపరిచి మాట్లాడాలనేది కూడా ఆ నిబంధనలో ఉంది. ఇప్పుడు 2026 వచ్చింది. ఒక రకంగా తమిళనాడు పరంగా చూసుకుంటే ఇది 2026లో మొదటిగా గవర్నర్ మాట్లాడారు కాబట్టి రాజ్యాంగపరంగా మాట్లాడాల్సిన సందర్భం. రెండోది, ఇంకా అసెంబ్లీకి ఇది చివరి సమావేశం, బడ్జెట్ సమావేశం, ఇంకా ఎన్నికలకు పోతుంది తమిళనాడు. బట్ వేరేస్ కర్ణాటక, అలాగే మనం కేరళలో కూడా చూసాం. అంటే ఎందుకు ఈ ధోరణి, ఈ విషయంలో మేము చేసింది కరెక్ట్ అన్న ధోరణి ఆ ముగ్గురు గవర్నర్ల నుంచి కనిపిస్తోంది. వాళ్ళని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు గవర్నర్ల వ్యవస్థ అంటే పొలిటికల్ అఫిలియేషన్ తోటి ఆలోచించేది కాదు. వాళ్ళు రాజ్యాంగ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు కాదు, రాజ్యాంగ ప్రతినిధులు మాత్రమే. కాబట్టి రాజ్యాంగంలో ఏం చెప్పిందో ఆ పరిధిలోనే వ్యవహరించాలి తప్ప మేము రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల ఎంకరేజ్ అవుతాం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు మా అభిప్రాయం ప్రకారం నడవాలనేది కరెక్ట్ కాదు. ఇది మొదటి అంశం వాళ్ళు గుర్తించాల్సింది. రెండోది, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ఉపన్యాసం చదవటం అంటే అది గవర్నర్ అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, కర్ణాటక అసెంబ్లీలో జి రామ్జీ చట్టం ఉపాధి హామీ గతంలో ఉన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని రాశారనుకోండి, అది కర్ణాటక ప్రభుత్వం యొక్క అభిప్రాయం, కర్ణాటక గవర్నర్ అభిప్రాయం కాదు. కర్ణాటక ప్రభుత్వానికి తన అభిప్రాయం చేసే హక్కు ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లయితే ఎన్నుకున్నారో రాష్ట్ర అసెంబ్లీని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఇది ప్రజల యొక్క రిప్రజెంటేషన్ తప్ప గవర్నర్కు రిప్రజెంటేషన్ కాదు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని, పరిపాలించే పార్టీ అభిప్రాయాలను అన్నింటినీ కలిపి క్రోడీకరించి రాస్తారు. కాబట్టి గవర్నర్ చదివితే నా అభిప్రాయం అనుకుంటారనేది కరెక్ట్ కాదు. అంటే తనకు ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. నా అభిప్రాయం ప్రకారం జి రామ్జీని ఇన్క్లూడ్ చేయటం కరెక్ట్ కాదంటే అది నీ వ్యక్తిగత అభిప్రాయమే, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కాదు. నువ్వు చదవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని, నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కాదు. నువ్వు చదివితే కూడా నీ అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని. కాబట్టి గవర్నర్లు ఈ డిమార్కేషన్ని తెలిసి కూడా ఇలా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి తెలియదు అనుకోవడానికి వీల్లేదు, అంతా మేధావులే. కానీ తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వాల్ని డిగ్రేడ్ చేయటం వాళ్ళ ఆబ్జెక్టివ్. ఇవాళ ఒక గవర్నరు బహిష్కరించినా, ఒక గవర్నరు బైకాట్ చేసిపోయినా, ఇంకో గవర్నర్ నిరాకరించినా ఆ రాష్ట్ర అసెంబ్లీని అవమానించడం తప్ప ముఖ్యమంత్రినో ఇంకొకరినో కాదు. రాష్ట్ర ప్రజలు హర్ట్ అవుతారు. మా ప్రభుత్వం చేసింది ఎందుకు మీరు చదవరని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అయితే జనరేషన్స్ పోతూ ఉంటే ఇది డిగ్రేడ్ అవుతూ పోతుంది గవర్నర్ల వ్యవస్థ. ఏనాడో నెహ్రూ కాలం నాడే 1957లో నంబూదిరిపాది ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ప్రకారం కూలదోసినప్పుడు ఆనాడే గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతుందని చర్చ ప్రారంభమైంది.
ఎన్టీ రామారావును రద్దు చేసినాడు, రామ్లాల్ గారు రద్దు చేసినాడు. అసలు ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థే కరెక్ట్ కాదనేటువంటి డిబేటు సీరియస్ టర్న్ తీసుకుంది. కాబట్టి ఇవాళ అనేక రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో ఏడాది ఫైల్స్ని తొక్కి పెడతారు, ఆర్డర్లను తొక్కి పెడతారు. ఇంకో రాష్ట్ర గవర్నరు పోయి ప్రజల్లో పోయి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇంకో రాష్ట్ర గవర్నరు బాయ్కాట్ చేస్తారు. ఇంకో రాష్ట్ర గవర్నరు చదవని అంటాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. తర్వాత రెండవది, ఇవాళ ఎలా రాజ్యాంగంలో ఉన్నటువంటి నార్మ్సే కాదు, ప్రాక్టీస్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నప్పుడు ఓకే సహజంగానే పెద్ద మనుషులని, తర్వాత పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ లేనటువంటి వాళ్ళని, రిటైర్ అయినటువంటి జడ్జెస్, బ్యూరోక్రాట్స్ని, వాళ్ళకు కూడా కొన్ని పొలిటికల్ అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ నెమ్మదిగా ఆలోచించి, బ్యాలెన్స్డ్గా ఆలోచించి, అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బెన్సెస్ లేకుండా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్ల మీద ఉంది. అది కాకుండా ఇష్టానుసారం మున్సిపాలిటీలో కౌన్సిలర్ లాగా ఉంది. కౌన్సిలర్ బైకాట్ చేసినట్టుగా ఉంది వాళ్ళ గవర్నర్ల వ్యవస్థ. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిగ్రేడ్ చేస్తాను వాళ్ళు అనుకుంటారు, కానీ గవర్నర్ల వ్యవస్థ డిగ్రేడ్ అవుతుంది. పెండపాటి పుల్లారావు గారు, అంటే ఈ విధంగా మీరిచ్చిన స్పీచ్లో నాకు అభ్యంతరాలు ఉన్నాయి, నేను ఇది చదవను, ఈ పేజీలు తొలగించండి అని అనే కన్సైంట్, ప్రిరగేటివ్ గవర్నర్స్కి సాధారణంగా ఉంటుందా? చాలా కోర్టు కూడా నేను జ్ఞాపకంతో శక్తితో చెప్తున్నా, 2016లో ఏదో జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు స్పీచ్ అనేది ఆ రోజు క్యాబినెట్ ప్రాపర్టీ, గవర్నర్ చెప్పవలసింది చెప్పాలి, స్పష్టత వచ్చింది. అది క్యాబినెట్ ప్రాపర్టీ అంటారు. వాళ్ళ ఆస్తి, వాళ్ళ రైట్ చేసుకోవాలి కదా. డెమోక్రసీ కూడా చెప్పింది ఏంటి, మనం రైట్ రాంగ్ కష్టం, కాన్స్టిట్యూషన్ ప్రతి సమస్యకి గైడ్ లైన్ ఇవ్వలేదు. అనుకోని పరిస్థితులు, అనుకోని సిచ్యువేషన్స్ వస్తాయి. అది ట్యాకిల్ చేయాలి కదా గవర్నర్ తమిళనాడు అసలు చీఫ్ మినిస్టర్తో మాట్లాడట్లేదు, గవర్నర్ కేరళ మాట్లాడట్లేదు, వీళ్ళని చూసి కర్ణాటక గవర్నర్ పట్టించుకోవట్లేదు. ఇది కరెక్టా? ఇది ఎంత తప్పు? తర్వాత మనం ఏమంటాం పార్లమెంట్ లో, ప్రధానమంత్రి గారికి, స్పీకర్ కి అపోజిషన్ మర్యాద ఇవ్వట్లేదని మనం అందరం ఖండిస్తాం. అక్కడ ఇలా చేసి ఇక్కడ ఇలా చేస్తే ఎలాగా? అది కరెక్ట్ కాదు. ఇది స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మాటలు అక్షరాలు వేరు, స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి ఇది వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. ఆ వాకౌట్ కూడా ఎలా చేశారు? ఒక సెంటెన్స్ మీద, నరేగా మీద, దాని మీద, దేని మీద అంటే ఏంటి పెద్ద, అది ఏమన్నా దేశానికి పెద్ద ఇబ్బంది కదా, అందరికి తెలుసు కదా. గవర్నర్, చీఫ్ మినిస్టర్ రాసి చెప్పాలి. అది ఆయనకి ఆ స్టేచర్ ఉంటే, స్టేచర్ అంటే పెద్ద మినిస్టర్ సంపాదించుకుని ఉంటే చీఫ్ మినిస్టర్కి చెప్తా కొద్దిగా మార్పు అయ్యా బాబు ఓదు అంటే మారుస్తారు. ప్రతి ముఖ్యమంత్రి మారుస్తారు. ఇది అనవసరంగా దేశాన్ని, గవర్నర్ పదవిని చిన్నగా చేస్తుంది, తర్వాత లోకు చేస్తుంది, తర్వాత అందరూ మీదట వాళ్ళు తిరుగుతాం, గెలుతాం, అడ్డం పడతాం, ఇవన్నీ జరుగుతుంది. 1967 అప్పుడు 67, 68 కలకటాలో, బెంగాల్లో గవర్నర్ ధర్మవీర అని గవర్నర్, అప్పుడున్న లెఫ్ట్ గవర్నమెంట్ కాదు, అజయ్ ముఖర్జీ అని బంగ్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మెజారిటీ లేదని డిస్మిస్ చేస్తే ఎమ్మెల్యేలు గొడవ చేశారు గవర్నర్ మీద. చాలా రేర్ గా చేస్తారు గవర్నర్ మీద. ఇది కామన్ అయిపోతుంది, కామన్ అయిపోతుంది. ఎవరు పరువు పోతుంది? ఎవరు పరువు పోతుంది చెప్పండి? ఆ సంస్థ పరువు పోతుంది. చాలా నాకు అనిపిస్తుంది, పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఖండించట్లేదు? గవర్నర్ మీద ఇలా చేస్తే మాకు అవమానం వస్తుంది, మా గురించి ఏదో పెద్ద పోరాడుతున్నామని డ్రామా చేయదు. ఒకవేళ గవర్నర్ రవి, గవర్నర్ కేరళ, గవర్నర్ కర్ణాటక అది చదివితే ఏమైపోతుంది? మీరు చూసారు కదా, మీకు మంచి ఉదాహరణ ఇస్తున్నా. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు కొంత వ్యతిరేక అర్థం వచ్చేలా స్పీచ్ లో కొన్ని ఉన్నాయి అన్నది ఈ గవర్నర్లలో కొందరి అభ్యంతరం. అది వాళ్ళకెందుకు? వాళ్ళు స్పీచ్ ఇస్తే చదవాలి, లేకపోతే నువ్వు రిజైన్ చేసిపో. నువ్వు మిలిటరీ గవర్నర్ కాదు కదా. మిలిటరీ గవర్నర్ అంటే ఆర్మీ, ఆ మిలిటరీ రూల్ లో కడతారు. ఓకే, అయితే నువ్వు ఒక సివిలియన్ గవర్నర్, నీకు ఇష్టం లేకపోతే, నీకు అంత ప్రిన్సిపల్ ఉంటే రెసిగ్నేషన్ ఇచ్చేయి. నేను మాట్లాడలేనేలాగా రెసిగ్నేషన్ ఇచ్చేయి. అది చేయవు కదా, అది చేయవు కదా. చేస్తే ఎంత అందంగా ఉంటుంది.
అది చెయ్యవు కదా. నువ్వు పదవిని తక్కువ చేస్తున్నావు. నేను ఇందాక ఏం చెప్పా, చట్టాలు ఉన్నాయి, మనం ఏదో నాలెడ్జబుల్ గా ఆర్టికల్ 176, ఆర్టికల్ 123 ఇవన్నీ చెప్పొచ్చు. కానీ సింపుల్ గా కామన్ సెన్స్ గా నేను చెప్తున్నా, ఇది కరెక్టా? వాకౌట్ చేయటం, వైస్ ఛాన్సలర్ వాకౌట్ చేయటం, ఎవరైనా వాకౌట్ చేయటం ఏంటి? చాలా నాకు అనిపిస్తుంది, ఎంత చక్కటి పదవులు వీళ్ళకి ఇచ్చారు, ఎంతో హోదా ఇచ్చారు, ఆయనతో ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత హోదా, ఎంత ధైర్యం, ఎంత. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. మన దేశంలో 3 గవర్నర్లు నరేంద్ర మోడీ వాళ్ళని ప్రెసిడెంట్ చేసేది, ఇద్దరిని ఒకరిని వైస్ ప్రెసిడెంట్ చేసి. ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. ఆ మాట వినపడిందా? వ్యతిరేక గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ కొన్ని పాయింట్కి వ్యతిరేకం చేసింది. అంటే ఎక్కువ మాట్లాడలేదు, పథకాలు పెట్టేది కాదు కొన్ని విషయాలకి. ప్రెసిడెంట్ కోవింద్ బీహార్లో గవర్నర్ చేశారు, శబ్దం వినపడిందా? ప్రెసిడెంట్ అవ్వారు. అంటే ఏంటి అర్థం? నరేంద్ర మోడీ గారికి రాధాకృష్ణన్ పూర్వం, ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు హయాంలో సైలెంట్ గా ఉన్న గవర్నర్ని ప్రెసిడెంట్ చేశాడు. అవును. ధన్కర్ పర్సనల్ గా ఎంత గొడవలు పడినా ఆయన మమతా బెనర్జీ పర్సనల్ విరోధీలు తెచ్చుకోలేదు, ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశారు. సరే, తర్వాత ఆయన రిజైన్ చేసేది అది వాళ్ళ కాదు. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చేయకపోవట్లేదు. వీళ్ళకి ప్రమోషన్లు రావు నాకు తెలుసు. నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఇలాంటి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడు. అందువల్ల మనం ఆలోచించవలసింది, ఇలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు. బిహేవియర్ అంటున్నా, నా చట్టం ప్రకారంగా నేను చేయొచ్చు, నీకు రైల్వే టికెట్ లేదు, తోసేస్తున్నాను కంపార్ట్మెంట్ నుంచి అంటే ఎలాగా? రైట్. అంతే సత్యం గారు, 2023లో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్పై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన అంశం ఒకటి. రెండోది, ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ పైన మనం చూసాం, తమిళనాడు గవర్నమెంట్ 3 సార్లు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. చాలా క్లియర్ కట్గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటంటే, గవర్నర్ విల్ యాక్ట్ ఆన్ యాడ్ అండ్ అడ్వైజ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఆ పరిధి దాటకూడదని చెప్పారు. అంటే ఇంత స్పష్టంగా రూలింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ గవర్నర్లు ఆ విధంగా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈజ్ దర్ ఇంటెన్షన్, లేదంటే ఇంకేదైనా ప్రేరేపితంగా చూడాలా? ఇప్పుడు మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ కానీ ఫెడరల్ స్ట్రక్చర్ కానీ సక్సెస్ఫుల్గా నడవాలంటే దాంట్లో అనేకమైనటువంటి కమిషన్లు వచ్చినాయి, అట్లాగే అనేకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి. ఆర్థిక అధికారాలు వివరించాలంటే ప్రతిసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి రివిజన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగానే చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు అట్లా చేసుకుంటూ వస్తున్నారు అంటే, ఫెడరల్ వ్యవస్థ సక్సెస్ కావటానికి. అన్ని పనులు కేంద్రానికి పోయో, అన్ని పనులు రాష్ట్రాలకు పోయో పరిపాలన సక్రమంగా జరగదనేటువంటి దాని అండర్స్టాండింగ్. అట్లాగే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు కూడా వీళ్ళ ఎంత గవర్నర్లు కానీ స్పీకర్ కానీ ఎంత మిస్బిహేవియర్ పెరిగితే అన్నిసార్లు ఎక్కువ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. సంతకాలు పెట్టుకుంటే, ఆర్డర్ల మీద సంతకాలు పెట్టుకుంటే, అదే పనిగా దగ్గర పెట్టుకుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కదా. పార్టీలు మారితే స్పీకర్ నిర్ణయాలు తీసుకోకపోతే, సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి స్పీకర్లు కానీ గవర్నర్లు కానీ డెమోక్రసీని కాపాడటంలో, దాని సస్టైనబిలిటీ నిరంతర ప్రక్రియగా కొనసాగటంలో వీళ్ళ పాత్ర ప్రముఖంగా ఉంది. ఈ పాత్ర ముఖ్యంగా గవర్నర్లు అనుకున్నటువంటి వాళ్లకు మదిలో ఏమున్నా, వ్యక్తిగతంగా నువ్వు కమిటెడ్ కమ్యూనిస్ట్ కార్యకర్త కావచ్చు, కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా కమిటెడ్ కాంగ్రెస్ కావచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఎంత కమిటెడ్ అయినా కావచ్చు. కానీ గవర్నర్ సీట్లో కూర్చున్నాక బిహేవియర్ మస్ట్ బి న్యూట్రల్. అది మెరిట్స్ ని బట్టి ఆధారంగా తీసుకోవాలి తప్ప, నా ఇష్ట ప్రకారం, నా సిద్ధాంతం ప్రకారం, నాకున్న నమ్మకం ప్రకారం భిన్నంగా ఉందంటే కుదరదు. ఎందుకంటే తమిళ ప్రజలు మిగతా భాషలన్నిటికన్నా తమిళం అది సుప్రీం అనుకుంటున్నారు. వాళ్ళని ఆనర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు తమిళంలోనే మనం ప్రేయర్ చేయాలి అంటారు. అది వాళ్ళ ప్రజలు అనుకూలంగా వ్యవహరించడానికి ఆ మంత్రివర్గం ప్రయత్నం చేస్తుంది. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఇది బాగా ఉపయోగపడింది, ఉపాధి హామీ చట్టం, మా పార్టీ తెచ్చండి, ఇప్పుడు మీరు చట్టాన్ని మార్చి దీన్ని నిర్వీర్యం చేశారని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు
బయట చేసే విమర్శల కన్నా అందులో మంత్రివర్గంలో ఆ ఉపన్యాసంలో చేసినటువంటి విమర్శ చాలా చిన్నది బయట చేసే విమర్శల కన్నా. కానీ ఇది అసెంబ్లీ స్టాట్యూటరీ బాడీ కాబట్టి స్టాట్యూటరీ బాడీ ద్వారా ఒక స్పీచ్ పోతే కాంగ్రెస్ కు లేదా కర్ణాటక ప్రభుత్వానికి భిన్నాభిప్రాయం ఉందనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా గౌరవిస్తుంది, రిసీవ్ చేసుకుంటది, అవసరమైతే రిసీవ్ చేసుకుంటది, అట్లా కాదని వివరణ ఇస్తుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. రాష్ట్రాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి విషయాలు పత్రికా సమావేశాలు పెట్టి లేదా మీడియాలో చెప్పిన దానికన్నా శాసనసభ తీర్మానాల ద్వారా ఎందుకు విజ్ఞప్తి చేస్తారు? ఎక్కడైనా ఏ రాష్ట్రం అయినా అంటే ఒక సమగ్రత ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పని చేస్తారు. కాబట్టి వీటిని గవర్నర్ల మధ్యన జోక్యం చేసుకొని మీరు సమగ్ర కేంద్ర ప్రభుత్వం విధానం వేరు, రాష్ట్ర ప్రభుత్వం విధానం. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో ఒకే పార్టీ ఉండటం సాధ్యం కాదండి. అవును, గతంలో ఏకఛత్రాధిపత్యం కాంగ్రెస్ ఉన్నాడు కూడా భిన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అవును, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి మంది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, ఇది ఫెడరల్ గవర్నమెంట్. రాష్ట్రాలకు రాష్ట్రాధికార స్వతంత్ర అభిప్రాయాలు ఉన్నాయి, కేంద్రానికి కేంద్ర అభిప్రాయాలు ఉన్నాయి. వాటి ప్రకారం వ్యవహరించాలి తప్ప అవేవి మార్పులు రాకముందే వీళ్ళే మార్పులు వచ్చిన తర్వాత ఎలా వ్యవహరిస్తామో అలా వ్యవహరిస్తాం అంటున్నారు గవర్నర్లు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ ఇప్పుడు స్కాలర్స్ బిహేవియర్ వేరే ఉండాలి. ఇక్కడ రామ్లాల్ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే 2 ఏళ్ల పీకేసి ఒక స్కాలర్, కేంబ్రిడ్జ్ స్కాలర్ శంకర్ దయాళ శర్మని గవర్నమెంట్ అపాయింట్ చేస్తే వెంటనే ఎన్టీ రామారావు గవర్నమెంట్ రిస్టోర్ చేశాడు. ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించగలగాలి గవర్నర్, ఇది కరెక్ట్ కాదు, మీకు నష్టం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి అని ఒప్పించాలి. అటువంటి స్కాలర్స్ గవర్నర్లుగా ఉంటే వచ్చేటువంటి మార్పు అది సంకేతం. ఒక గవర్నర్ ఎలా బిహేవ్ చేయాలనో శంకర్ దయాళ శర్మ యొక్క ఎన్టీఆర్ రావు గవర్నమెంట్ రిస్టోర్ చేసినటువంటిది ఒక సింబాలిక్ అందరు గవర్నర్లకు కూడా. కాబట్టి అటువంటి రెస్పెక్టబిలిటీ సంపాదించుకుని అటువంటి సంక్షోభాన్ని బయటపడేయాలి తప్ప సమస్యలు సృష్టించే సంక్షోభానికి నెట్టడం కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వాలని. ఓకే, కాబట్టి ఈ వ్యవస్థ మీద కింది నుంచి పైదానక వ్యతిరేకత ముదరక ముందే, ఇప్పటికే వ్యతిరేకత ఉంది కానీ వ్యతిరేకత ముదరక ముందే గవర్నర్లు వాళ్ళ పరిధిని గుర్తించడం మంచిది. ఓకే, పెంటపాటి పుల్లారావు గారు, గతంలో మనం చూసాము అటు పశ్చిమ బెంగాల్ కానీ 1-2 రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్టుగా కొన్ని వివాదాలు నడిచాయి. తర్వాత ఇప్పుడు అలాంటి వాతావరణాలు అంతగా లేవు. బట్ వేరేజ్ ఇక్కడ మనం చూస్తే సౌత్లో మాత్రం ఇవి కంటిన్యూ అవుతున్నాయి. తమిళనాడు, కేరళలో గవర్నర్లు మారినా కంటిన్యూ అవుతున్నాయి. ఇక తమిళనాడు, ఇక కర్ణాటకలో ఇప్పుడు గతంలో కంటే కొంత ఇప్పుడు పరిస్థితి కొంత ముదిరిన వాతావరణం కనిపిస్తోంది. అంటే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుని స్పెసిఫిక్గా మనం ఏ విధంగా చూడాలంటే ఈ విధంగా వ్యవహరిస్తే కేంద్రం ఆశీస్సులు ఉంటాయి అన్న ఆలోచనలు, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? కేంద్రం వైపు నుంచి అలాంటి వైఖరి లేనప్పుడు ఈ స్పెసిఫిక్గా ఇలా నడుచుకోవటాన్ని, ఇట్లా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాజకీయంగా? రాజకీయం కాదు, వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, ఇంకో పదవి ఏదో వస్తుంది, పక్కన ఉన్న వాళ్ళు కూడా రెచ్చగొడుతూ ఉంటారు. తమిళ స్థాయిని రెచ్చగొట్టారు కదా, ఉద్యోగం పోయే వరకు నిద్రపోలేరు. అవేదో స్కూల్లో ఐఐటీలో ఆదిలాబాద్ పరిగెత్తుకుని వెళ్ళేది స్టేట్ గవర్నమెంట్ చెప్పకుండా ఎమ్మెల్సీ. ఇది అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం మంచిది చెగదు కదా, చీకం అనవసరం కదా, అనవసరం కదా. వాళ్ళు ఏదో ఆశీస్సులు వస్తాయి, మనం జ్ఞాపకం పెట్టుకుంటారు, మనం ఏదో ఈ పార్టీకి బాగా చేసేస్తున్నాం అనుకుంటారు. వీళ్ళందరిని వదిలేయండి. కోశ్యారి అని గవర్నర్ మహారాష్ట్ర చేశాడు, బీజేపీ గవర్నర్. అవును సార్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి దేవుడు లాంటి మనిషి, దేవుడు లాంటి మనిషి, ఓనెస్ బ్యాచులర్, ఏం లేదు, ఏ ఎలక్షన్ ఓడిపోడు, మంచి రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి చేశాడు, పెద్ద పేరు. గవర్నర్ చేయగానే అక్కడ ఇలా పప్పులో అడుగులు పెడతా మొదలు పెట్టాడు. ఏం చేయాలో తెలియలేదు, ఒక పక్కన ఇలా చేయాలి, ఒక పక్కన పెద్ద మనిషిలాగా ఉండాలని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి. అందువల్ల వీళ్ళు చేసేది కూడా, నేను ఇందాక ఒక మాట అన్నాను, విమర్శిస్తాను, స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఇంకోటి ఎమ్మెల్యే, ఏదో స్పీకర్ ఏదో గోవాలో చేసాడు, తావరచంద్రలో, ఇంకా ఆయన మధ్యప్రదేశ్లోనే ఎక్కడో సెంటర్లో మినిస్టర్ చేశాడు, వచ్చి కూర్చోబెట్టాడు. మొన్నటి వరకు కరెక్ట్ గానే ఉన్నాడు కర్ణాటక గవర్నర్, మళ్ళీ మొన్న కొద్దిగా సెకండ్ టర్మ్ కావాలి అని తిరుగుతున్నారని నేను అనుకుంటాను. ఓకే, మరి నాకు ఇలాంటి రప్చర్స్ రైట్, మోడీకి మంచిది కాదు,
బీజేపీ ప్రభుత్వానికి మంచిది కాదు. రైట్. అనవసరం కదా ఇది. అనవసరం గొడవ కదా, తగదా కదా, ఏంటి లాభం వాళ్ళ ఇమేజ్కి? ఎందుకు కంట్రోల్ చేయట్లేదు హోమ్ మినిస్ట్రీ? ఎందుకు హోమ్ మినిస్ట్రీ గవర్నర్ కంట్రోలింగ్ మినిస్ట్రీ? హోమ్ మినిస్ట్రీ ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ ఎత్తి ప్రవర్తన ఆప్చే అట్లేదు? ఓకే, ఏమిటి సిగ్నిఫికెన్స్? అది తప్పకుండా వాళ్ళు స్వార్థం చేస్తున్నారు. రైట్. ఢిల్లీలో ఎందుకు పట్టించుకోవట్లేదు? రైట్. అది నాకు అర్థం అవట్లేదు. ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ అందే సత్యం గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. మనం చూస్తున్నాం గవర్నర్లు గందరగోళంపై. ఇది 10 టీవీ స్పెషల్ డిబేట్. 3 దక్షిణాది రాష్ట్రాల్లో, అంటే అటు ఆల్రెడీ మనం చూస్తాం ఆర్ఎన్ రవిపై గతంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది 3 టైమ్స్. అలాగే ఆరిఫ్ మహమ్మద్ గత గవర్నర్ పైన కేరళ వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పెసిఫిక్గా రూలింగ్ ఇచ్చిన సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ ఈ 3 రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్టుగా వివాదం ముదురుతున్న నేపథ్యంలో మరి కేంద్రం ఎలా రెస్పాండ్ కాబోతుంది, దీనివల్ల కేంద్రానికి ఎక్కువగా కీడే జరుగుతుంది, అనవసర గందరగోళం ఇదంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి మరి టేక్ ఏ కాల్, మరి ఎవరు తీసుకుంటారు? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి స్పెషల్ డిబేట్.